నమస్కారం. జే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తమిళనాడుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ ను దూరంగా ఉంచిన రాష్ట్రం తమిళనాడు అన్న ప్రధాని. కాంగ్రెస్ ముక్త తొలి రాష్ట్రంగా తమిళనాడు గుర్తింపు. ప్రధాని వ్యాఖ్యలతో జాతీయ రాజకీయాల్లో చర్చ. విశాఖలో ఖమేనీ సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ. అబిద్ నగర్ షియా మసీదు వద్ద సంతాప సభ. రంజాన్ మాసంలో ఇరాన్ దాడిపై నిరసన నినాదాలు. శాంతియుతంగా ముగిసిన పోలీసు భద్రత కార్యక్రమం. కరీంనగర్ సిపిపై పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక. చర్యలు లేకపోతే వీడియోలు విడుదల చేస్తానన్న ఎమ్మెల్యే. అసెంబ్లీలోపు నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్. వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం. రాహుల్ పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన నేత. హామీలు నెరవేర్చక పర్యటనలపై అభ్యంతరం. రాష్ట్రంలో మాటల యుద్ధం మళ్లీ ప్రారంభం. ఎస్సీ రిజర్వేషన్ల పెంపుపై కవిత డిమాండ్. అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న విజ్ఞప్తి. ఉపకులాలకు సమాన ఫలాలు దక్కాలన్న సూచన. రిజర్వేషన్ పెంపు కోసం ఉద్యమం హెచ్చరిక. తమిళనాడు రాష్ట్రం గత 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగా ఉంచిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలోని కాంగ్రెస్ ముక్తిగా నిలిచిన తొలి రాష్ట్రం తమిళనాడేనని ఆయన పేర్కొన్నారు. తమిళ ప్రజలు కాంగ్రెస్ సిద్ధాంతాలను నిరంతరం తిరస్కరిస్తూ వచ్చారని అన్నారు. తమిళ సంస్కృతి, అస్తిత్వం పట్ల కాంగ్రెస్ వైఖరిని ప్రజలు స్పష్టంగా గుర్తించారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో తమిళనాడు ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ స్వాభిమానాన్ని కాపాడే దిశగా అక్కడి రాజకీయ పరిస్థితులు అభివృద్ధి చెందాయని చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. That gave away Kachitivu. Then DMK did not do anything. When Congress government was at the center and DMK was supporting them, their government issued a notification banning Jallikattu. Through an ordinance, it was we ensured Jallikattu could continue. It was we who showed respect to Tamil culture by giving the Sengol a pride of place in the parliament. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడుపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికే 18 మంది మృతి చెందినట్లు సమాచారం ఉందని, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఘటనలపై కమిషన్ దర్యాప్తులు ఆచరణలోకి రాలేదని విమర్శించారు. మృతుల కుటుంబాలకు వెంటనే 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుస ప్రమాదాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు 18 మంది చనిపోయారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క బాడీ ఎక్కడుందో, ఎవరు చనిపోయారో ఎవరు చనిపోయారో కూడా తెలియకుండా అనేటువంటి పరిస్థితుల్లో అంత పెద్ద పేలుడు అనేటువంటిది జరిగింది. సుమారు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడే దాని ప్రకారం చూసుకుంటే ఒక 4-5 కిలోమీటర్ల వరకు ఆ శబ్దం కనపడింది అనేటువంటిది ఆ చుట్టుపక్కల గ్రామాలను కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. 18 మంది చనిపోవడంతో పాటు చాలామంది క్షతగాత్రులై ఉన్నారు. వాళ్ళకి హాస్పిటల్లో చికిత్స కూడా జరుగుతున్నటువంటిది. అంబులెన్స్లో వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు, చికిత్స జరుగుతుంది అనేటువంటి చెప్పారు. ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన. దారుణమైనటువంటి సంఘటన ఎందుకన్నారంటే, సేమ్ ఇదే విధానమైనటువంటిది ఒక సంవత్సరం క్రితం, సంవత్సరం అవుతుందా 8 నెలలు అవుతుందో, 7-8 నెలల క్రితం రాయవరం దగ్గర కొమరపాలెం జరిగినటువంటి సంఘటన. అది కూడా సుమారు 6 మంది 8 మంది చనిపోయారు. అప్పుడు కూడా అక్కడ కూడా 10 మంది వరకు చనిపోయారు అక్కడ కూడా. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అంటే
ప్రభుత్వం కాపలా ఉంటుందా అని అడుగుతారేమో మీరు. కాపలా ఉండి తీరాలి. నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఎవరు నడుపుతున్నారో లేదో అనేటువంటి చూడాలి. ఒక సంఘటన జరిగినప్పుడు ఒక పెద్ద కమిషన్ వేసి ఎక్కడి నుంచో హైదరాబాద్ ఇది అమరావతి నుంచి ఒక కమిటీ వచ్చి విచారణ చేసి ఇక్కడ చేసినటువంటి సంఘటన చూసాం. రాయవారిలో సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో ఒక కమిటీ వేసానని చెప్పి అన్నారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ని భవిష్యత్తులో ఏ విధంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి దానికి ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా ఇది? ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటిది. నిన్న పాల్దాలు చనిపోయారు, ఈవేళ ఇక్కడ జరిగింది, మొన్న రాయవారిలో జరిగింది. రాయవారిలో జరిగినటువంటి సంఘటన తర్వాత మీరు ఏ విధంగా దీని మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ల మీద చర్యలు తీసుకుంటారు? అంటే దానికి మీరు చెప్పేది ప్రభుత్వం బాధ్యత వహించవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బెయిల్ రాకుండా మంత్రి వివేక్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఇప్పటికే కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసినప్పటికీ పోలీసులు జిల్లా కోర్టులో అప్పీల్ కు వెళ్లారు. ఇదే రోజు బెయిల్ పై తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లా కోర్టు కస్టడీ పిటిషన్ విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ పై లంచ్ అనంతరం తీర్పు వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయ కోణంలోనూ చట్టపరంగానూ ఆసక్తి రేపుతోంది. ప్రతిపక్షాలు దీని వేధింపుల రాజకీయంగా అభివర్ణిస్తుండగా పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఎలాంటి కూడా ఆయన ఇండివిజువాలిటీ కోసము ఏమైనా క్రైమ్ చేసిన కేసులవి కానే కాదు. ఆ విషయాన్ని కూడా కోర్టులో చెప్పాము చాలా క్లియర్ గా. అందులో ఆల్రెడీ ఏ సెక్షన్ కింద రిజిస్టర్ అయినా ఉన్నాయి. సో అవన్నీ కూడా కప్పిపుచ్చి ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఫర్ వాట్ పర్పస్ దోస్ కేసెస్ హ్యావ్ బీన్ ఫైల్డ్ అనేది చెప్పట్లేదు. ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆర్ అంటే వాళ్ళకి మద్దతు సపోర్ట్ పబ్లిక్ కి సపోర్ట్ తెలుపుతూ వాళ్ళ కోసం ఎప్పుడైతే ఫైట్ జరిగిందో న్యాచురల్లీ లీడర్స్ మీద కేసులు పెడతారు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళి ఒక ఉద్యమం జరుగుతుంది, ఏదైనా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ ఉన్నప్పుడు లీడర్స్ వెళ్ళి ఒకవేళ సపోర్ట్ చేస్తే అలాంటి కేసెస్ లో రిజిస్టర్ అయినాయి. అదేదో తీవ్రమైన నేరము, తను పర్సనల్ గా చేసిన నేరంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రూవ్ చేయాలని చూశారు. కానీ మేము చెప్పాము ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ వాట్ ఇట్ సేస్ అండ్ వాట్ ఆల్ దోస్ టైప్స్ ఆఫ్ కేసెస్ అని కూడా మేము చెప్పడం జరిగింది. కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై చర్యలు తీసుకోకపోతే వీడియోలు బయట పెడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై ఉన్న గౌరవంతో ఇప్పటి వరకు వీడియోలను బయట పెట్టలేదని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలలోపు సిపిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రేవంత్ రెడ్డికి సంబంధించి రహస్య వీడియోలను చూపిస్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలు కలకలం రేపాయి. యాంటీ ఛాంబర్లలో జరిగిన సినిమాలు, ఏమేమి అడిగినో హైదరాబాద్లో జరిగిన రిసార్ట్ల సినిమాలు, హైదరాబాద్ను ఏ కారులో ఎవరెవరు కలిసి వచ్చిర్రో అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బయట పెడతా. కానీ నేను ఆగడానికి కారణం ఏంటి తెలుసా? ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద గౌరవంతో ఒక్కరిద్దరు దొంగలు చేయబట్టి మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆగం కావద్దు కదా అని ఉద్దేశంతోనే ఆగిన. సదురుకోండి, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాను. రేపు మీరు 15 రోజుల లోపల మీరు చేయకపోతే మాత్రం 100కి 100% చెప్తున్నా మీకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో లోపల అసెంబ్లీ సాక్షిగానే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి టైం తీసుకొని మరీ చూపిస్తాను. మీరేమన్నా ఆడ కూడా హుషారు చేసి నన్ను చూపించనీయకపోతే అసెంబ్లీ మీడియా పాయింట్లన్నా చూపిస్తా, కానీ బరాబర్ చూపించుడు మాత్రం ఖాయం. మీరు గిట్లా యాక్షన్ తీసుకోకపోతే మీ గౌరవం మీరు కాపాడుకోండి, మా గౌరవం మేము కాపాడుకుంటాం. ఒక్క ఆఫీసర్ కోసం అందరు బద్నాం కాకండి, ఒక్కరిద్దరు ఆఫీసర్ల కోసం అందరు బద్నాం కాకండి.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం ఎర్రపల్లిలో వైసీపీకి చెందిన 80 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మంత్రి సవిత ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి టీడీపీలో చేరుతున్నట్లు కొత్త సభ్యులు తెలిపారు. గ్రామ స్థాయిలో టీడీపీ బలోపేతానికి ఇది దోహదపడుతుందని నేతలు పేర్కొన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి దిశగా నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు. ఈ చేరికలతో స్థానిక రాజకీయ సమీకరణాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడున్న గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ అందరూ కలిసి పార్టీని ఇంకా మరింత బలోపేతం చేయాలి. ఈ రోజు ఈ ప్రాంతం సస్యశ్యామలుగా ఉంది, మరింత అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలోకి వారందరూ చేరటం కూడా చాలా ఆనందంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే పద్మనాభరెడ్డి గారు గతంలో మరి ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చూద్దాం యువకుడు కదా ఏదో చేసేస్తాడని చెప్పి వైసీపీ పార్టీలోకి పోయిన తర్వాత మరి గత 5 సంవత్సరాలుగా వ్యవసాయ రంగానికి కావచ్చు, మరి ఈ పెనుగొండ నియోజకవర్గం కావచ్చు, గోరంట్ల మండలం కావచ్చు, నార్సంపల్లి పంచాయతీ కూడా ఏ అభివృద్ధికి నోచుకోలేదన్న విషయం స్వయాన మరి పద్మనాభరెడ్డి గారు చెప్పడమే చూసాం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు పెంపు ఉండదని పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్ణయించిన గడువులోనే సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు. గడువు పెంపుపై వస్తున్న ప్రచారం అసత్యమని తెలిపారు. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కీలకమని పేర్కొన్నారు. సమయానికి నమోదు పూర్తి చేసిన వారికే సంబంధిత ప్రయోజనాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. సాధకులుగా చాలా మంది చేరారు. సాధకులుగా చేరిన వాళ్ళు పూర్తి స్థాయిలో సభ్యత్వ కార్యక్రమంలో ఇంకా నిమగ్నం అవ్వలేదు. దయచేసి మీరు మార్చి 10వ తారీఖు వరకే మనకి గడువు ఉంది. ఎందుకంటే మార్చి 14వ తారీఖున మనం మరొకసారి మన ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి. కాబట్టి దాన్ని పొడిగించే కార్యక్రమం మనకు ఉన్నది ఈసారి. దయచేసి అర్థం చేసుకుని మీరు మీ సమయం మీరు కేటాయించండి. ఎక్కువ మంది సభ్యత్వం చేయడానికి ముందుకు వస్తే వాళ్ళని ఆదరిద్దాం. కానీ మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే ఎక్కువ సభ్యత్వం చేస్తానో అనే మాట ఇచ్చారో దయచేసి దాన్ని నిలబెట్టుకోండి. హిందూ సంప్రదాయాలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. సీఎం చంద్రబాబుపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం దారుణమని అన్నారు. తిరుమల ప్రసాదం తయారీలో నెయ్యి లేకుండా కెమికల్స్ వాడారన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ప్రసాదంలో కల్తీ జరగలేదని వైసీపీ చెప్పడం విరుద్ధమని వ్యాఖ్యానించారు. ధార్మిక వ్యవస్థపై అపచారం జరుగుతోందన్న ప్రచారాన్ని ఖండించారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ఒక అంకం ముగిసిన తర్వాత సాధు పొంగవులతో మాట్లాడించిన తర్వాత ఎదరికొచ్చి ప్రదర్శించేటటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళు వెనక్కి దూసేశారు, వీళ్ళు ఎదరికొచ్చేసారు. అంటే దీన్ని రాజకీయం అనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది, కల్తీ జరిగింది ఆ మహాప్రసాదంలో అని చెప్పేసి అన్న మాటని రాజకీయం అనుకోవాలి. తమ్ముడు, ఇక్కడ వీళ్ళంతా ఎదురుకొచ్చేసారు. ఈ వచ్చిన వాళ్ళు ఎవరండి? వైఎస్ఆర్సీపీ నాయకులు. వీళ్ళ హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు. పోనీ వెనకుండి ఆ సాధు పొంగవులతో వీళ్ళు మొత్తం కంప్లీట్ చేస్తే ఈ సమావేశాన్ని ఇవాళ ఇంత మనం ఇది చేయడానికి అక్కర్లేదు. కేవలం రాజకీయం కోసం వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు ఏదో రకంగా ప్రలోభ పెట్టో ఏం చేశారో మనకైతే భయపెట్టారో తెలియదు. కానీ వాళ్ళ జీవితాలని హిందూ మత పరిరక్షణ కోసం అర్పించినటువంటి వ్యక్తులు అని చెప్పుకునేటటువంటి సాధు పొంగవులందరినీ కూడా ఇక్కడ కొత్తలో వెనక దోసేశారు. ఎదరు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏమంటారండి? రాధాస్వామి హైదరాబాద్ ఆయన అంటాడు హైందవ ధర్మానికి వ్యతిరేకం,
ఇది చంద్రబాబు నాయుడు గారి విధానాలు. అలాగే కామేశ్వర ప్రసాద్ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేత స్థాయి దిగి మాట్లాడుతున్నారు. అలాగే మల్లాది విష్ణు గారు, ఈయన ఎవరండి? చంద్రబాబుదే ఈ పాపం. ఇది మల్లాది విష్ణు గారు. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రే. ఏది రాజకీయ కుట్ర? కలియుగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్నది మహాపచారం. హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, స్వామీజీలు మండిపాటు. వీళ్ళ స్వామీజీలు రాజకీయ లబ్ధి కోసం దిగజారి వ్యవహరించడం క్షమార్హం కాదు. స్వయానా సీఎం రాష్ట్ర స్థాయి వ్యక్తే, సీఎం స్థాయి వ్యక్తే భక్తులను తప్పుద ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూల్చివేయడంతో బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. షెల్టర్లలో ఉన్న బాధితులకు తమ పార్టీ భోజనాలు ఏర్పాటు చేస్తే పోలీసులను పెట్టి పేదలను కొట్టిస్తున్నారని ఎంపీ వడ్డీరాజు ఆరోపించారు. ఇండ్లు కూల్చివేయడమే కాకుండా పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం పేదల పట్ల సానుభూతితో వ్యవహరించాలని, వెంటనే బాధితులకు శాశ్వత పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. టీటీడీసీ షెల్టర్లలో, పునరావాస కేంద్రాలలో ఉంటే వాళ్ళ భోజనాలు కూడా పెట్టకపోతే మా పార్టీ మిగతా వాళ్ళు ఎక్కడోళ్ళక్కడ భోజనాలు పెడుతుంటే వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పోలీసులతో కొట్టిస్తున్నారు. పోలీస్ సోదరులు కూడా ఆలోచించాలి. డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను, పేదలకు ఇల్లు కూలగొట్టడమే కాకుండా వాళ్ళు ఉన్న నిరాశ్రయులు అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాల నుంచి కూడా కొట్టి పంపించాలి అనుకుంటే ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మళ్లీ మారుతూనే ఉంటాయి ప్రభుత్వాలు. అధికారులు మీరు అక్కడే ఉంటారు, కనీసం పోలీసులన్నా ఆలోచించండి. మీ దాంట్లో పోలీసులు పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళని చూస్తే ఏమనిపిస్తలేదండి? మీ ఫ్యామిలీలు లేరా? వాళ్ళు పేదవాళ్ళు కాదా? ఒకసారి ఆలోచించండి గట్టిగా. ఖమ్మంలో నిన్న సంఘటన, ఎక్కడ పడితే అక్కడ కొడితే కాలువలలో పడ్డారు, ఉరికించి కొడుతున్నారు. అంటే ఇక్కడి ఖాళీ చేయండి, ఇది ఉంటే రోజుకో సంఘటన జరుగుతుంది, వివిధ పార్టీల వాళ్ళు వస్తున్నారు, ఇది దేశమంతా తెలిసిపోతుంది, మేము చేసిన తప్పు బయటపడుతుంది అని చెప్పేసి ఆ తప్పును ఎప్పటికీ ఆపలేరు. ఎందుకంటే మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది, సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కొన్ని మంది చూపించినా చూపించకపోయినా సమాజంలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా ఈ సంఘటన బయట పెట్టిన ముందు మీడియా మిత్రులందరికీ కూడా సహకరిస్తున్న, పేదలకు సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను మరొకసారి థ్యాంక్ చెప్తున్నాను. మీడియా సాక్షిగా బయట తీయండి. వాళ్లకు మళ్ళీ అక్కడే ఎన్ని ఇండ్లైతే కూలగొట్టారో అక్కడే ఇండ్లు కట్టించి మా డిమాండ్ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేటీఆర్ గారు వచ్చి చెప్పారు. వారు వచ్చి చెప్పేదాకా కూడా మిగతా వాళ్ళు ఎవరు యాక్టివ్ గా కూడా కాలే. మా డిమాండ్ మా బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మా డిమాండ్ పేద ప్రజల ఇండ్లు ఎక్కడైతే పడగొట్టారో అక్కడే అద్భుతమైన ఇండ్లు కట్టించి వాళ్ళకు పట్టాలిచ్చి కరెంటు, రోడ్లు, ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయాలి. భూదాన్ ల్యాండ్ అంటే పేద ప్రజలకు ఇచ్చే ల్యాండ్, దాన్ని వేరే దానికి వాడుకోవడానికి వీల్లేదు. పేద ప్రజలు ఉన్న ల్యాండ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఏంటండి? లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఎక్కడో అక్కడ దేశాలు కాని దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు భూదానం చేస్తున్నారు, ఇండస్ట్రీలు పెట్టుకోమని చెప్తున్నారు. కానీ కూడు లేని వాళ్లకు, అక్కడ ఉండడానికి షెల్టర్ లేని వాళ్లకు, గుడిసె కూడా లేని వాళ్ళకు కూడా వాళ్ళ భూములను ల్యాండ్కి రావాల్సి అంటారు పేదవాళ్ళని. ఇది చాలా తప్పండి. అక్కడ జరుగుతున్న వాడిని రాష్ట్రం మొత్తం చూస్తుంది. భారత్ ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. హింసకు బదులుగా సంభాషణే ఉత్తమ మార్గమని అన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత్ తన వంతు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికలపై శాంతి, సమగ్రతకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దేశాలు సహనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. हमने सदैव शांति
और स्थिरता बनाए रखने का आह्वान किया है। और जब दो लोकतंत्र साथ खड़े होते हैं तो शांति की आवाज और भी सशक्त हो जाती है। पश्चिम एशिया की वर्तमान स्थिति हमारे लिए गहरी चिंता का विषय है। भारत डायलॉग और डिप्लोमेसी के माध्यम से सभी विवादों का समाधान का समर्थन करता है। इस क्षेत्र में मौजूद सभी भारतीय नागरिकों की सुरक्षा के लिए हम सभी देशों के साथ मिलकर काम करते रहेंगे। రాహుల్ గాంధీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లైనా 6 గ్యారెంటీలు అమలు కాలేదని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పర్యటనలు చేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం విషయంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. మీరు రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఏ మొహంతో ఈరోజు తెలంగాణ వచ్చారు? ఆ రోజు చాలా గొప్పగా చేవెళ్లలో ఎస్సీలకు అన్యాయం చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు అన్యాయం చేశారు, వరంగల్ డిక్లరేషన్ చేసి రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. రైతులకు రైతు భరోసా లేదు. ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో రైతుల అకౌంట్లో ఎంతవరకు రైతు భరోసా వేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ ఎట్లా వస్తారండి? మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయనటువంటి ప్రభుత్వము. రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి ఇక్కడ మాట తప్పాడు కాబట్టి మీరు ఇక్కడ ఎట్లా వస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీకు ఏమి నైతిక అధికారం ఉంది? రాహుల్ గాంధీ గారికి నైతిక అధికారం తెలంగాణ రావడానికి లేదు. దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు యుద్ధం చేయడం మూర్ఖత్వమని సిపిఐ సీనియర్ నేత నారాయణ అన్నారు. వెంటనే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. యుద్ధం వల్ల సామాన్య ప్రజలే నష్టపోతారని పేర్కొన్నారు. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని శాంతి స్థాపనకు కృషి చేయాలని కోరారు. ప్రపంచ శాంతి, మానవతా విలువలను కాపాడాల్సిన బాధ్యత అన్ని దేశాలదేనని అన్నారు. మరి ప్రపంచం మొత్తం హతనాకుతం అయిపోయింది. మన దేశాల రేట్లు పెరిగినాయి, డాలర్ రేట్లు పెరిగిపోయినాయి, రూపాయి విలువ పడిపోయింది, అంతా సంక్షోభం వచ్చేసింది. చివరికి మన భారతదేశం ఉన్నటువంటి లక్షలాది మంది కార్మిక శ్రామికులు అటు గల్ఫ్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు, బయట రాలేకపోతున్నారు. దాదాపు 444 విమానాలు రద్దయిపోయినాయి. ఎక్కడ పెడితే అక్కడ విమానాశ్రయాల మీద పడున్నారు, ఎండల్లో ఉన్నారు. మేము ఫోన్ చేస్తే తెలిసిన వాళ్ళకి, బంధువులకి, మేము ఇంట్లోనే ఉన్నాం, బయట రావడం అని అంటున్నారు. ఖొమైనీ ఇరాన్ సుప్రీమోని వాళ్ళ దేశ ప్రజానీకం శిక్షిస్తే మనకి అభ్యంతరం లేదు. వాళ్ళ దేశ ప్రజానీకం మనం శిక్షించలే, కానీ ట్రంప్ చంపించేశారు. ఆ దేశాల్లో గవర్నమెంట్ ఉంటాయి, బాగోగులు వాళ్ళు చూసుకుంటారు. ప్రజా వ్యతిరేక విధానం ఉంటే ఆ దేశ ప్రజానీకం వాళ్ళని తోసేస్తారు. ట్రంప్ ఎవరు, తర్వాత ఇజ్రాయెల్ ఎవరు, ఆయా దేశాలను తొలగించడానికి ఇది కేవలం యుద్ధోన్మాదం అనేది టెర్రరిజానికి వ్యతిరేకంగా కాదు, టెర్రరిజం ప్రోత్సహిస్తున్నారు. అలాంటి టెర్రరిస్టు ప్రోత్సహించేటువంటి అమెరికా సామ్రాజ్యవాద వైఖరిని, తర్వాత ఇజ్రాయెల్ వైఖరిని భారతదేశం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. పుట్టుకతోనే వినికిడి కోల్పోయిన చిన్నారులకు అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రిలో ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ ఆధునిక శస్త్రచికిత్స ద్వారా వినికిడి సమస్యతో బాధపడుతున్న పిల్లలకు కొత్త జీవితం లభించనుంది. వైద్యుల బృందం ప్రత్యేక పరికరాల సహాయంతో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఖరీదైన చికిత్స అందుబాటులోకి రావడం తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించింది. శస్త్రచికిత్స అనంతరం పిల్లలు శబ్దాలకు స్పందించడం ప్రారంభిస్తారని వైద్యులు పేర్కొన్నారు. ఇలాంటి వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల వారికి అందించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. ఆల్మోస్ట్ ఒక 50 సర్జరీస్ అనేది చేయడం జరిగింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, విత్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం జరిగింది. స్క్రీనింగ్ చేసి ఈ సర్జరీకి క్వాలిఫై అయిన పీపుల్ని తీసుకుని వచ్చి వాళ్ళ సర్జరీస్ చేసి వాళ్ళకి మంచి జీవితాన్ని ఫ్యూచర్లో వచ్చేలాగా చూస్తున్నారు. ఇలాగే ఇంకెవరైనా సరే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్రోచ్ అయితే వాళ్ళందరూ కూడా సర్జరీ చేయడానికి విల్లింగ్గా ఉన్నారు. సమాజంలో ఎవరైతే వినికిడి లోపంతో బాధపడి చదువులు కోల్పోతున్నారో వాళ్ళందరికీ మనము హెల్ప్ చేసి వాళ్ళని
హీరింగ్ ఎయిడ్స్ ద్వారా కానీ లేకపోతే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ ద్వారా కానీ వాళ్ళని వినపడేలాగా చేసి క్లాస్ రూమ్స్కి తీసుకెళ్ళాలి అనేది ఉద్దేశం అండి. అందరినీ మేము కోరేది ఏంటంటే ఇలాంటి పిల్లల్ని మీరు ఎక్కడైనా గమనించినా సరే వెంటనే వాళ్ళకి హీరింగ్ టెస్టులు చేయించి మా దగ్గరికి పిలుచుకొని వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ప్లస్ ఈహెచ్ఎస్ ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం సర్జరీస్ చేయగలుగుతున్నాము. ఈ సర్జరీస్ ప్రైవేట్గా చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి మినిమం 8 to 10 lakhs ఖర్చు వస్తుంది. సో అలాంటివన్నీ మనము గవర్నమెంట్ సపోర్ట్తో ఫ్రీగా చేయగలుగుతున్నాము. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ అంశంపై తీర్మానం చేయాలని కోరారు. ఎస్సీ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు సమానంగా దక్కాలని ఆమె అన్నారు. విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలని సూచించారు. ఎస్సీ రిజర్వేషన్ల పెంపు కోసం జాగృతి దళిత సంఘాలతో కలిసి ఉద్యమిస్తుందని ప్రకటించారు. హైదరాబాద్ లో ఎస్సీ ఉపకులాల నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. సామాజిక న్యాయం సాధనకు రిజర్వేషన్లు కీలకమని కవిత పేర్కొన్నారు. అంబర్పేటలో ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్య చేసుకున్న ఘటనలో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధిక వడ్డీ అప్పుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని దర్యాప్తులో తేలిందని సికింద్రాబాద్ డీసీపీ రక్షితామూర్తి తెలిపారు. రామ్రాజ్, మాధవి దంపతులు వారి కుమారుడు శశాంక్ రాజ్ గత నెల 24న ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపార అవసరాల కోసం 57 లక్షల అప్పు తీసుకుని మహమ్మద్ వాసి జమాన్, రాజశేఖర్ రెడ్డి, నవాజ్, మాజిబ్ హైదర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బ్యాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. లాట్ ఆఫ్ ప్రామిసరీ నోట్స్ అండ్ చెక్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇది ఎంటీ ప్రామిసరీ నోట్స్ అండ్ అ లాట్ ఆఫ్ ఎంటీ చెక్స్ దట్ వీళ్ళు సైన్ చేసి ఇచ్చారు. ఇదిలో చూస్తే రామ్ రాజ్ వాళ్ళ సిగ్నేచర్ ఉంది, ఇంకొకటి శశాంక్ రాజ్ వాళ్ళు కూడా సిగ్నేచర్ ఉంది. సీన్ దట్. సో ఇట్లాగే చాలా సిగ్నేచర్ ఉంది. ఒక ప్రాపర్టీ కూడా వాళ్ళు ప్లెజ్ చేశారు, ఒక 3 acres టు రాజశేఖర్. అండ్ ఎంఓయూ కూడా సైన్ చేసుకున్నారు దట్ ఇట్లాగే మేము ఇస్తున్నాము మీకు లోను అండ్ ఎన్ని మంత్స్కి ఇది, ఒక ఇయర్కి అండ్ పర్ మంత్ ఎంత ఇవ్వాలి. సో ఆల్ దీస్ డీటెయిల్గా రాసిన్నారు. బట్ ఐ థింక్ వాళ్ళు ఆ బిజినెస్ వల్ల దే వర్ నాట్ ఏబుల్ టు మేక్ గుడ్ రిటర్న్స్. సో దే గాట్ స్టక్ ఇన్ దిస్ ట్రాప్ ఆఫ్ లోన్స్. ఇది ల్యాండ్ డాక్యుమెంట్స్ దట్ దే హ్యావ్ ప్లెడ్జ్డ్. సో ఇవన్నీ మనకి దొరికింది. అండ్ మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు దట్ బిఫోర్ వాళ్ళు చనిపోయే ముందు కూడా ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉందా, అది మేము ఇంకా ఇన్వెస్టిగేషన్లో అది డెఫినెట్లీ ఆ యాంగిల్ కూడా చూస్తాం. విడివిడిగా విషయస్ సర్కిల్ అండి. ఒకసారి ఒక ట్రాప్ అయిపోతే దెన్ అదిని తీర్చడానికి ఇంకొక మనీ లెండర్. సో దే గెట్ ఇన్ టు అ కంటిన్యూస్ సైకిల్ అండ్ అది వల్ల ఈ 3 వాళ్ళు చనిపోయారు. సో ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ దట్ నాట్ టు గో టు సచ్ మనీ లెండర్స్ హు చార్జ్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ and also not to pledge their hard-earned properties and their hard-earned incomes. So I request public to not fall into this trap. ఓకే, ఈరోజు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక 4 మంది అక్యూజ్ పర్సన్స్ని మనకి రీసెంట్లీ 24th February జరిగిన ట్రిపుల్ సూసైడ్ కేసులో ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, మొన్న 24th నాడు ఉదయం ప్రాంతంలో మనకి ఈ అంబర్పేట్ పిఎస్ లిమిట్స్లో 3 చనిపోయారని ఒక సమాచారం వచ్చింది. సో మేము అక్కడ వెళ్తే 2, దట్ ఈస్ రామ్రాజ్ అని ఒకరు, దెన్ వాళ్ళ భార్య మాధవి
అండ్ వాళ్ళ అబ్బాయి శశాంక్, వాళ్ళ ముగ్గురు కూడా వీళ్ళు బాపు నగర్ ఉండే ఇల్లు వాళ్ళు చనిపోయే స్థితిలో మనకి దొరికారు. ఇమీడియట్లీ వాళ్ళ అమ్మాయి నుంచి కంప్లైంట్ తీసుకున్నాము అండ్ వీవ్ రిజిస్టర్డ్ అ కేస్ అండర్ క్రైమ్ నంబర్ 109/26 BNSS. ఇదిలో ఇద్దరు వర్ ఫౌండ్ హ్యాంగింగ్ వాళ్ళ ఇంటిలో అండ్ ఒకరు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.